హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో సదరం సర్టిఫికెట్స్ నిలిపివేస్తున్నారండి. దానికి బదులుగా యూడిఐడి కార్డులు మాత్రమే ఈ తెలంగాణలో నడుస్తాయని మనకి ఆల్రెడీ జీవో అయితే జారీ చేసేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేనైతే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా మీకోసం ఇంకా క్లారిటీగా వివరాలు అయితే అందిస్తానండి. చాలామంది డౌట్స్ అయితే అడిగారండి. అందులో మెయిన్ డౌట్ ఏమనంటే అసలు యూడిఐడి కార్డు రాకపోతే కనుక మాకు పెన్షన్ రాదా అని అడుగుతున్నారు. యూడిఐడి కార్డు లేకపోతే పెన్షన్ ఎలా వస్తుందండి? ఫ్యూచర్లో ఇప్పుడు దాని మీదనే నడుస్తుందని చెప్తున్నారు కదా. యూడిఐడి కార్డు మీదనే ఈ పెన్షన్ రిలీజ్ చేస్తారంట. ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే కార్డులే ఇక్కడ రన్ అవుతాయి అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సదరన్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తామంటున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఈ యూడిఐడి కార్డుల మీదనే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే త్వరగా అప్లై చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ జీవోలు కూడా జారీ చేసేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను నిన్నటి వీడియోలో పెట్టాను కదండి. మళ్ళీ మీకోసం అయితే చదివి వినిపిస్తానండి. సదరన్ సర్టిఫికెట్ల స్థానంలో దివ్యాంగులకు మార్చి నుండి యూడిఐడి కార్డులు జారీ చేయాలని సెర్ఫ్ సిఇఓ దివ్యరాజన్ కలెక్టర్లకు ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. సదరన్ సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ డిఆర్డిఓలు యూడిఐడి కార్డులు జనరేట్ చేయాలని సూచించారు. యూడిఐడి కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగంలోకి వస్తాయన్నారు. దివ్యాంగుల కోసం ఒక జాతీయ డేటాబేస్ను రూపొందించడమే ఈ యూడిఐడి కార్డుల లక్ష్యమని తెలిపారు. కాగా సోలార్ ప్లాంట్ల డిపిఆర్లను తయారు చేయడానికి కలెక్టర్లకు సూచించారు. దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మీకైతే చదివి వినిపిస్తాను. ఇంతకు ముందు కూడా చదివి వినిపించాను. దీనికి సంబంధించిన వివరాలు మళ్ళీ చదివి వినిపిస్తాను. తెలంగాణలో దివ్యాంగులకు వైకల్య శాతాన్ని అనుసరించి ఇప్పటి వరకు కూడా జారీ చేస్తున్న సదరన్ సర్టిఫికెట్లకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. వీటి స్థానంలో యూడిఐడి కార్డులు అంటే యూనిఫైడ్ డిజబుల్డ్ ఐడెంటిటీ కార్డులు జారీ చేయనుంది. ఇప్పటికే ఈ కార్డులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోనూ ఈ ఆదివారం 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఖమ్మం సర్వజన ఆసుపత్రి వైద్యులు ఇటీవల గుజరాత్లోని గాంధీనగర్లో శిక్షణ పొంది వచ్చారు. దివ్యాంగుల వైకల్య శాతం ఆధారంగా నిర్ధారించిన రంగుల్లో యూడిఐడి కార్డులు జారీ చేస్తారు. ఒకసారి కార్డులు జారీ చేస్తే ఇక పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు పనిచేస్తుందని రైళ్లు, బస్సుల్లో ప్రాధాన్యం సహా ఇతరత్ర దివ్యాంగులకు లభించే బస్సు సౌకర్యాలు పొందవచ్చు. ఇప్పటి వరకు ఇస్తున్న సదరన్ సర్టిఫికెట్లు సదరన్ ధ్రువపత్రంతో వైకల్యాన్ని వైద్యులు నిర్ధారించిన మెడికో లీగల్ కేసులకు ఇది పనిచేయదు. ఇక నుంచి జారీ చేయనున్న యూడిఐడి కార్డులు మాత్రమే మెడికో లీగల్ కేసుల్లో కీలకం కానున్నాయి. ఇప్పుడున్న విధానంలో వైకల్యం నిర్ధారించే విషయంలో వైద్యులు కాస్త ఉదారంగా వ్యవహరించే వీలుంది. వైకల్య శాతాన్ని పెంచి చూపించినా తప్పు పట్టేవారు లేరు. కొత్త విధానంలో ఆన్లైన్లో వైకల్య శాతం జనరేట్ అవుతుంది. దివ్యాంగుడిని వైద్యుడు పరీక్షించి గుర్తించిన లోపాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లోపాల ఆధారంగా వైకల్య శాతం నమోదవుతుంది. ఈసారి జనరేట్ అయిన శాతాన్ని మార్చుకోవడం, పెంచడం లేదా తగ్గించడం వైద్యుడి చేతిలో ఉండదు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో సాగుతుంది. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. చూశారు కదండి, ఈ సదరన్ సర్టిఫికెట్ల మీద వచ్చిన అప్డేట్ అయితే ఇది. మీకైతే పూర్తి వివరాలు నేను లాస్ట్ వీడియోలోనే అందించాను, ఇప్పుడు కూడా అందించానండి. ఇకపోతే మీకున్న డౌట్స్ అలా ఒకటేనండి. తెలంగాణలో సదరన్ సర్టిఫికెట్లు నిలిపివేస్తే మాకు పెన్షన్ కట్ అయిపోతుందా, ఒకవేళ వస్తుందా రాదా అని కూడా అడిగారు. పెన్షన్ కట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలుతుందండి. ఎందుకంటే యూడిఐడి కార్డుల మీదనే ఈ పెన్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఫ్యూచర్లో సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కనుక క్యాన్సిల్ చేస్తే కనుక కంపల్సరీగా యూడిఐడి కార్డుల మీదనే బేస్ అయ్యి మీకు పెన్షన్ వస్తాయి. మీకు యూడిఐడి కార్డులు లేకపోతే పెన్షన్ కూడా రాదు కదా అండి. మరి ఇంకో డౌట్ ఏమని అడిగారంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు యూడిఐడి కార్డులకి మళ్ళీ అప్లై చేయాలా అని అడిగారు. ఆల్రెడీ యూడిఐడి కార్డులు ఉన్నవాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అది లైఫ్ టైం. ఇంకా యూడిఐడి కార్డు పర్మనెంట్గా ఉంటుందండి. ఇంక మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.
అయితే కొంతమంది ఇంకేమని అడిగారంటే, "మాకు ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్‌లో 100% ఉంది గదా! మేము యూడీఐడీ కార్డులకి అప్లై చేస్తే మళ్ళీ మేము మెడికల్ చెకప్‌కి వెళ్ళాలా?" అని చెప్పేసని అడుగుతున్నారు. మీ సర్టిఫికేట్‌లో 100% ఉన్నా, ఎంత పర్సెంట్ ఉన్నా, 45% దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మెడికల్ చెకప్‌కి వెళ్ళాల్సిందే. మీరు 100% ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళాల్సిందేనండి యూడీఐడీ కార్డులకి అప్లై చేస్తే గనక. ఇంకొకటేందంటే, మేము ఆల్రెడీ అప్లై చేశాము. కానీ మా ఇంటికి ఇంకా కార్డ్ రాలేదు అని చెప్పేసని గూడా అడుగుతున్నారు. యూడీఐడీ కార్డులు మీ ఇంటికి రావాలంటే, మీ సదరన్ సర్టిఫికేట్ అడ్రస్ ఎక్కడుందో అక్కడికి మాత్రమే వెళ్తాయండి. ఇది గూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకవేళ అక్కడికి గూడా రాకపోతే ఏం చేస్తారంటే, మీరు సదరన్ సర్టిఫికేట్ అడ్రస్ ఇచ్చారు గదా! ఆ అడ్రస్‌కి దగ్గరలో పోస్ట్ ఆఫీసు అంటే, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, మీ ఏరియాకి సంబంధించిన పోస్ట్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్‌లో మీ కార్డ్ ఏమన్నా వచ్చిందేమో అని అడగండి. ఒకవేళ అక్కడ గూడా లేకపోతే, వాళ్ళు వెతికి చూసిన తర్వాత అక్కడ గూడా మీ కార్డ్ అనేది లేకపోతే గనక, తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టే. వెనక్కి ఎక్కడికి వెళ్తది? వికలాంగుల సంక్షేమ కార్యాలయంకి వెళ్తది. మీ జిల్లాకొక వికలాంగుల సంక్షేమ కార్యాలయం అని ఉంటదండి. మీరు అక్కడికి వెళ్ళి మీ కార్డునైతే కలెక్ట్ చేసుకోండి. తిరిగి వెళ్ళిన కార్డ్స్ అన్నీ మీకు అక్కడే దొరుకుతాయి. పోస్ట్‌లో రానివన్నీ గూడా ఒక్కోసారి వెనక్కెళ్ళిపోవచ్చు. పోస్ట్ ద్వారా అందకపోవచ్చు. మళ్ళీ తిరిగి వెళ్తే అక్కడే దొరుకుతాయి మీ కార్డ్స్. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఆ యూడీఐడీ కార్డుల మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయనే అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీ మెంబర్స్‌లో దయచేసి అందరికీ గూడా షేర్ చేయండి. వికలాంగులందరికీ గూడా పెన్షన్ రావాలంటే కంపల్సరీగా ఫ్యూచర్‌లో యూడీఐడీ కార్డులు కంపల్సరీ చేస్తారు. దయచేసి వాళ్ళందరికీ గూడా తెలియచేయండి. ఎందుకంటే ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు పాపం. వాళ్ళందరి పెన్షన్లు గూడా కట్ అయిపోతాయి ఫ్యూచర్‌లో యూడీఐడీ కార్డులు కనుక లేకపోతే. దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరికీ గూడా మీరు గూడా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీ మెంబర్స్‌లో, గ్రూప్స్‌లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.